అన్నా జై జనసేన. ఈరోజు ముందుగా తేజస్విని గారు చెప్పినట్లు తణుకు అంటే ఒక ప్రశాంతతకి మారిపోయారు. అలాగని ఏమి చేతకాని వాళ్ళు మాత్రం కాదు. గోదావరి మా నదీ ప్రవాహం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. గోదావరమ్మ కోపం వస్తే ఉగ్రరూపం దాచి మొత్తాన్ని తుడిచివేస్తుంది. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మా తణుకు ప్రజలందరూ కూడా అదే ఉగ్రరూపాన్ని చూపి తణుకులో చరిత్రని మరొక చరిత్రని సృష్టించబోతున్నారు. ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ సెక్రటరీ కొండే చౌదరి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెన్నుముకగా నిలిచి ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినటువంటి తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ప్రెసిడెంట్ తేజస్విని గారికి, వేదికను అలంకరించినటువంటి మా నియోజకవర్గ యువకులు, అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా సేతురాం, అదేవిధంగా హేమంత్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి మెసేజ్తో మనందరినీ కూడా ఎంతో ఉత్సాహపరిచినటువంటి రాజేష్ గారికి, అంకమ్మ చౌదరి గారికి, అడ్స్మిల్ శ్రీనివాస్ గారికి, కొటుకులపూడి శ్రీనివాస్ గారికి, జ్యోత్స్నాక్ గారికి, అలాగే అందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి, ముఖ్యంగా అందరికీ కూడా ఆకలేస్తుంది, చాలామంది వెయిటింగ్, కానీ కొంచెం సమయం మీరు అందరూ కూడా కేటాయించండి. మనం మాట్లాడుకుని రేపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మరలా మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి, అదేవిధంగా మన తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకువెళ్ళడానికి ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలనే దానికి మీరు అందరూ కూడా కొంత సమయంతో ఓపికతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ సభా వేదిక మీద స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మహనీయునికి ఘన నివాళులు అర్పించుకుంటున్నాను. అలాగే మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత, ప్రతి తెలుగువారి గుండెల్లోనూ కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నుంచుని మీ అందరి ముందు మాట్లాడే అవకాశం రావటం, అలాగే మన జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను సింగపూర్ నుంచి తీసుకొచ్చి ఇక్కడికి ఈ అవకాశం కల్పించడం, అలాగే ముఖ్యంగా మూడోసారి శాసనసభ్యునిగా పోటీ చేసే వచ్చే అవకాశం కల్పించినటువంటి ఈరోజు ఇద్దరు వ్యక్తులు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు, మరొక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా కలిసి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి తణుకు నియోజకవర్గానికి నేను గెలిచే అభ్యర్థిని నమ్మి వారు నాకు అవకాశం కల్పించి ఈరోజు ఈ విధంగా మీ ముందుండే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం 3 పార్టీల కలయికతో రాబోయే ఎన్నికల్లో ఒక దుష్టమైనటువంటి ప్రభుత్వం, కక్షపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని, చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి ఒక అసమర్థమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రూపంలో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈరోజు ఏదైతే కొన్ని తరాలని మరలా నాశనం చేసే పరిస్థితి కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టే పరిస్థితి మరలా రాష్ట్రంలో రావాలి. ఆ విధంగా మనందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలన తీసుకురావాలని ఇటు తెలుగుదేశం, అటు జనసేన, అలాగే బీజేపీ ఈ 3 పార్టీల కలయికతో రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి మనందరం కూడా ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ఈ పొత్తు గతంలో మనం 2014లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని 2019లో విడిపోవడం జరిగింది. అలాగే ఆ రోజు 2014లో పవన్ కళ్యాణ్ గారు కూడా మనందరికీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. ఈరోజు మరలా
ఈ పొత్తు వికసించడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన భారతీయ జనతా పార్టీని పెద్దలందరినీ కూడా ఒప్పించి మరలా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర యువతని భవిష్యత్తుని నాశనం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత పరిపాలనని ఈ రాష్ట్రంలో ఉంచాలని ఆయన ఎన్నో ఇబ్బందులు పడినా ఈ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు వికసించే విధంగా ఆయన చేసినటువంటి కృషి అమోఘమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. 11 సంవత్సరాలు యువరక్తంతో ఉన్నటువంటి ఉరకలేస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. పార్టీ ఆవిర్భవించి 11 సంవత్సరాలు అవుతుంది. మరొక పక్క అనుభవం ఉన్నటువంటి పార్టీలు 42 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, 44 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ 2 పార్టీల అనుభవం, యువరక్తం, జనసేన యువరక్తం కలిసి రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమివేసి ఒక సునామీలాగా బంగాళాఖాతంలో కలిపే రోజులు మరొక 50 రోజులు మాత్రమే ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదో ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు వస్తూ ఉంటాయి, ప్రతి 5 సంవత్సరాలకి మనందరం కూడా ఓటు వేద్దాం, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన కాదు. ఈరోజు మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుని ముఖ్యంగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా ఈరోజు హైదరాబాద్లో మీరందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానో, వివిధ రంగాల్లో ఉద్యోగస్తులుగానో, వ్యాపార పరంగానో ఇక్కడ స్థిరపడారు. కానీ మన మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మన తల్లిదండ్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మనకెంతో కొంత అక్కడ మన ఆస్తులు కానీ, మన ఇల్లు కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరలా అధికారంలోకి వస్తే వీటన్నిటి మీద కూడా మన హక్కులను కూడా కోల్పోతాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు వీళ్ళు తెచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ఉందో ఆ భూ చట్టం ద్వారా మొత్తం అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మన కోసం కాదు, మన పిల్లలు భవిష్యత్ తరాల కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అన్ని రకాలుగాను కూడా ఈరోజు విస్మరించి కేవలం విధ్వంసకర రాజకీయాలతో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈరోజు రాష్ట్రం పరిస్థితి 2 తరాల యువత అంతా కూడా భవిష్యత్తు నాశనం అయింది. మరొక పక్క 2 దశాబ్దాలు అభివృద్ధి వెనక్కిపోయాం. ఈరోజు ఈ విధంగా వదిలేస్తే మరలా ఆంధ్రప్రదేశ్ని ఎవరూ కూడా కాపాడేటటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరగరాసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈరోజు ఏదైతే ఫోనిక్స్ పక్షి బూడిద నుంచి మరలా పైకి ఎగురుతుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కానీ వివిధ రంగాల్లో కానీ ముందుకు వెళ్ళాలంటే మరలా చంద్రబాబు నాయుడు గారి అనుభవమే దానికి సమాధానమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో మరలా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఉరకలు పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదికను కోల్చడం ద్వారా మొదలైనటువంటి విధ్వంసం, అటు అమరావతిని విధ్వంసం చేశారు, పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు, ఇచ్చిన హామీని ఏది కూడా నిలబెట్టుకోలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో అరకొర సంక్షేమాన్ని అమలు చేశాడు. 150 సార్లు బటన్ నొక్కానని చెప్పి మరొక 300 సార్లు రివర్స్లో బటన్ నొక్కి ప్రజలని నిలువు దోపిడీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బాధలు వర్ణనాతీతం. ఈరోజు మనందరం కూడా అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చాడు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, ఓట్లు వేస్తారని. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈరోజు డబ్బులు ఇచ్చి రూపాయి ఇచ్చి 10 రూపాయలు లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అన్ని విధాలుగాను కూడా గ్రామాల అభివృద్ధి నిర్వీర్యం చేశాడు. పారిశుద్ధ్యం లేదు, గ్రామాల్లో ప్రజలకు ఆరోగ్యం లేదు, అనారోగ్యాలు. ఈరోజు కనీసం దోమల మందు కొట్టేవాడు కూడా గ్రామాల్లో లేరు. గతంలో మనం ఏదైతే
రోడ్లు నిర్మించాము, ఆ రోడ్లు తప్పితే వీళ్ళు వేసినటువంటి రోడ్లు లేవు. ఈ విధంగా అభివృద్ధిని పనంగా పెట్టి అరకొర సంక్షేమంతో కేవలం తన రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ 5 సంవత్సరాలని పరిపాలనని జగన్మోహన్ రెడ్డి ఉపయోగించుకున్నాడు. ఈరోజు కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు చేకూర్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే కాకుండా ఈరోజు రాజకీయంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా రాజకీయాలు చేశాడు. కానీ ఏ రోజు కూడా ఈ విధంగా వ్యక్తిగతంగా దాడులు చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారినే కాదు, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని, భువనేశ్వరి గారిని ఈరోజు ఏ విధంగా దాడులు చేశారో అసెంబ్లీ సాక్షిగా మనందరం కూడా చూసాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, మరలా అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ గౌరవ సభలో అడుగు పెడతాను, అప్పటి వరకు ఈ గౌరవ సభ నుంచి నిష్క్రమిస్తానని చెప్పి ఆ విధంగా శపథం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా శపథం చేశారు. ఇప్పటి సభకి స్థలాలు ఇచ్చినటువంటి రైతులకి ఇల్లు కూల్చివేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వైసీపీ విముక్త రాష్ట్రమే తీసుకురావడమే నా ధ్యేయం అని చెప్పి. ఈ విధంగా వాళ్ళు ఎంత బాధతో, ఏ విధంగా అణిచివేతకు గురై ప్రతిపక్ష పార్టీలుగా మన ప్రజాస్వామ్యంలో మనం చేసేటటువంటి కార్యక్రమాలను కూడా చేయకుండా అడ్డుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఇంటికి పంపించాలని ఏ విధంగా వాళ్ళు కృతనిశ్చయంతో నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం అనుగుణంగా ఈరోజు పొత్తులు పెట్టుకొని సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా పొత్తు ద్వారా మరలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని బయటికి తీసుకువెళ్ళాలనే విధానంతో ముందుకు వచ్చి ఈరోజు ఏదైతే వారిద్దరు ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామో దానికి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు అందరూ కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇక్కడికి మీరు ఏ విధంగా వచ్చారు? సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా మీరందరూ కూడా ఒక సూట్ కేసుతో వచ్చారు. ఈరోజు ఈ సూట్ కేసుతో వచ్చి ఇక్కడ ఒక స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక ఇల్లు కొనుక్కోవడమో, ఒక ఆస్తి సంపాదించుకోవడమో ఇక్కడ చేశారంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన కృషి, ఐటీ రంగాన్ని, హైదరాబాదుని ప్రపంచ పటంలో నంబర్ 1 స్థానంలో పెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి వల్లనే ఈరోజు మనందరం కూడా ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డాం. అదేవిధంగా గతంలో మేమందరం కూడా సింగపూర్ వెళ్ళాం. మేము కూడా ఒక సూట్ కేసుతో వెళ్ళాం, పాస్పోర్ట్ పట్టుకుని వెళ్ళాం. ఈరోజు ఎంతోమంది ఎన్నో విజయ గాథలు మనందరం కూడా చూస్తున్నాం. దేశ విదేశాల్లో స్థిరపడి చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి అవకాశాల వల్ల సామాన్య రైతు కుటుంబాల్లో పుట్టినటువంటి మనం అందరం కూడా విదేశాలు వెళ్ళి స్థిరపడి అక్కడ ఎంతో కొంత సంపాదించుకుని మరలా ఈరోజు ఈ జన్మభూమికి చేయాలనే తపనతో ఎంతోమంది ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు రాజకీయ రంగంలోకి వస్తున్నారు. ఈరోజు 2024 ఎన్నికల్లో ఆ విధంగా వెళ్ళి ఒక సూట్ కేసుతో వెళ్ళి అక్కడ విజయం సాధించి ఎన్నో వారి ముద్ర వేసుకుని అమెరికా లాంటి కంట్రీల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఈరోజు వారందరూ కూడా అటువంటి వారికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరలా అవకాశం కల్పించారు. ఈరోజు గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఎన్ఆర్ఐగా డల్లాస్లో ఒక డాక్టర్గా ఆయన సాధించినటువంటి విజయం మనందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఒక సామాన్య కుటుంబం నుంచి వెళ్ళి ఈరోజు ఆయన ఎన్నో విజయం సాధించి ఈరోజు ఆయన ఆస్తుల గురించి మనం మాట్లాడుకోకూడదు, ఆయన సంపాదన గురించి మాట్లాడుకోకూడదు. కానీ ఆయన అక్కడ వేసినటువంటి అమెరికాలో ఆయన ప్రారంభించినటువంటి కంపెనీ ఈరోజు అమెరికన్లే తలదన్నే విధంగా అక్కడ విజయాలు సాధించిందంటే దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి. అలాగే ఈరోజు గుడివాడ నుంచి పోటీ చేస్తున్నటువంటి మన రాము గారు, అలాగే గన్నవరం నుంచి పోటీ చేస్తున్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, అలాగే అక్కడ పైలా రాము గారు ఉన్నారు, మాడుగుల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ విధంగా ఎన్ఆర్ఐలు వచ్చి మరలా చేస్తున్నారంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన విజన్ అనే సందర్భంగా తెలియజేస్తున్నా. నేను కూడా 1998లో నేను సింగపూర్ వెళ్ళి 2013 వరకు అక్కడే స్థిరపడటం జరిగింది. 2013లో నాకు ఇక్కడ మరలా రాజకీయంగా మాకు అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు వైటీ రాజా గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఎవరున్నారని ఆల్టర్నేటివ్గా చూస్తే ఆ రోజు మా కుటుంబం నుంచి నన్ను
పంపించడం జరిగింది. అంటే నాకు ఒక రాజకీయంగా నేను కూడా రాజకీయాల్లో ఉండాలనే ఒక ఆలోచన ఉండటం వల్ల ఇక్కడికి వచ్చి మరలా చంద్రబాబు నాయుడు గారు నేను సింగపూర్ తెలుగు సమాజం ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు కానీ ఆయన కూడా కలవడం జరిగేది. అటువంటి సందర్భంలో నా అభ్యర్థిత్వాన్ని ఇక్కడ ఖరారు చేసే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నువ్వు 15 సంవత్సరాలు సింగపూర్లో ఉన్నావు, అక్కడ ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడ్డావు, ఏ విధంగా మరలా ఇక్కడ కోపప్ అవుతావు, నువ్వు ఇక్కడ రాజకీయాలంటే ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు, నువ్వు ఒక ప్యాషన్తో పనిచేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఒక సమయం ఉండదు, ఒక సందర్భం ఉండదని ఆయన చెప్పడం జరిగింది. ముందు నేను కరెక్ట్గా ఈ రోజుకి 2013 మార్చి 14 నేను తెలుగుదేశం పార్టీలో సింగపూర్ నుంచి వచ్చి చేరటం జరిగింది. ఈ రోజుకి 11 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తణుకు పాదయాత్రకు వచ్చారు. పాదయాత్రకు వచ్చినప్పుడు నువ్వు ముందు నాతో 2 రోజులు నడువు, చూస్తాను నువ్వు ఎంతవరకు నడుస్తావు, సింగపూర్ నుంచి వచ్చావు, మిల్క్ బాయ్ లాగా ఉన్నావు అప్పుడే అని చెప్పారు. ఆ రోజు నేను 2 రోజులు కూడా ఆయనతో నడిచి, సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, నేను కష్టపడతాను, చేస్తానని చెప్పారు. ఆ రోజు అయితే నువ్వు పని చేసుకో, వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి తిరిగి అని చెప్పారు. అక్కడ మా వైటీ రాజా గారు కూడా అదేవిధంగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, సమైక్యాంధ్ర ఉద్యమం రావటం, ఆ ఉద్యమం ద్వారా నేను ఆ రోజు యాజిటేషన్లో పాల్గొనటం, అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలై ఈ రోజుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టికెట్ ఇవ్వటం జరిగింది. నేను ఎవరో తెలియదు, అప్పుడు నియోజకవర్గ ప్రజలకి కేవలం మా తాతగారి పేరు మీద నేను వచ్చాను, నేనేంటి అనేది ప్రూవెన్ కాదు. కానీ ఆ రోజు నా ఆలోచనలన్నీ కూడా ఒక మధ్యతరగతి కుటుంబీకుడిగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఉండేది ఎప్పుడు కూడా. నా ఆలోచనలన్నీ కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగానే ఎప్పుడు కూడా ఆలోచించేవాడు. నేను ఆ పొజిషన్లో ఉంటే ఏ విధంగా చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా చేయాలి అనే ఆలోచన మాత్రమే చేసేవాడిని. సింగపూర్ ఏదైతే నేర్పిందో ఒక క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఇవ్వాలని, ఒక టైమ్లీ మేనేజ్మెంట్ కానీ, ఒక డిసిప్లిన్ కానీ ఏదైతే సింగపూర్ నాకు నేర్పించిందో దాన్నే ఇక్కడ రాజకీయాల్లో అమలు చేయడం జరిగింది. ఆ రోజు నేను విజయం సాధించిన తర్వాత మొదటి 100 రోజులు, ఈరోజు చాలామంది కెమెరాలు పట్టుకుని ఫేస్బుక్లో గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. కానీ నేను ఆ రోజు మొదటి 100 రోజులే గ్రామ దర్శనాన్ని కార్యక్రమం ప్రారంభించుకుని 7 గంటలకు వెళ్ళి 10 గంటల వరకు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నోట్ చేసుకుని 100 రోజుల్లో నేను సేకరించినటువంటి సమస్యల్ని 5 సంవత్సరాల్లో పరిష్కరించడానికి నేను చేసినటువంటి ప్రయత్నం. ఆ రోజు ఆ నియోజకవర్గంలో ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. అదేవిధంగా ఆ రోజు ఇక్కడ యువతకి ఉపాధి కల్పించడానికి అవకాశాలను కూడా చూసుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది అర్థం చేసుకోకపోవచ్చు, ఆ రోజు చాలామందికి తెలియకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సమస్య కొత్తగా పరిశ్రమలు, తణుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఆ రోజు కొత్త పరిశ్రమలు రావాలంటే అక్కడ ఉన్నటువంటి సబ్స్టేషను ఫుల్లీ లోడ్ అయి 1 మెగావాట్ కూడా, 1 వాట్ కరెంట్ కూడా ఎడిషనల్గా ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడి మొదటి 6 నెలల్లో ఒక 220 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని తీసుకురావడం వల్ల ఈరోజు నియోజకవర్గంలో 5 సంవత్సరాల తర్వాత కొత్తగా పరిశ్రమలు ఎక్స్పాండ్ అయ్యి కొత్తగా అక్కడ ఉపాధి కల్పిస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా అభివృద్ధికి పెద్దపీట వేసి ఆ రోజు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. ఆ రోజు రాజకీయాల్లో సంక్షేమం ఇటు పార్టీ కేడర్కి కానీ అటు నియోజకవర్గ ప్రజలకు కానీ అందుబాటులో ఉండి ఎంతో కృషి చేసాం. అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేసి ఆ రోజున వచ్చినటువంటి సర్వేలలో నాకు ర్యాంకులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా చేసినప్పుడు 2019 ఎన్నికలు వస్తే గెలిచేస్తాం కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళాం మేము. ఆ విధంగా 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి మోసపూరిత విధానాలకి, మోసపూరిత మాటలకి ఆ రోజు 21 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. నేను అప్పటి వరకు కూడా రాజకీయాల్లోకి వచ్చిన ఏ రోజు కూడా నా స్వప్రయోజనాలకు కానీ నా స్వార్థాలకు కానీ రాజకీయాలను వాడుకోలేదు. నేను కేవలం అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పేవారు ఎప్పుడు కూడా, మీరు నియోజకవర్గాన్ని, నియోజకవర్గ ప్రజల్ని నర్చర్ చేయండి అని ఈ పాయింట్ చెప్పేవారు. అదేవిధంగా నేను 24 గంటలు కూడా కష్టపడి 365 రోజులు కూడా అక్కడే ఉండి
పనిచేశాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రెండోసారి నేను ఎప్పుడు కూడా టికెట్ ఇవ్వండి అడగల, పార్టీ ఆఫీస్కి వెళ్ళా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళా, ఆయన పిలిచి మ్యాండేట్ ఇచ్చారు ఆ రోజు 2019లో. ఆ విధంగా ఓడిపోయిన తర్వాత చాలామంది అప్పటికి సింగపూర్ నాకు పిఆర్ ఉంది, ఇంకాను అవకాశాలు ఉన్నాయి, సింగపూర్ వెళ్ళిపోయి ఇక్కడ ఎందుకమ్మా నువ్వు ఈ రాజకీయాల్లో నువ్వు పళ్ళ వెళ్ళిపోవని చెప్పారు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఆ రోజు, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే 2024లో మరలా గెలవాలి, తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తుంది, ఆ విధంగా కృషి చేయాలని ఆ రోజే నిర్ణయించుకుని ఓడిపోయిన క్షణం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అటు కేడర్ని ఇటు పబ్లిక్ని కూడా ఏదైతే మనకు అవసరాలు ఉన్నాయో దానికి ఎప్పుడు కూడా అనుగుణంగా వెళ్ళా. దీని వెనక ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులకు గురయ్యాం. అయినా సరే ఎన్ని ఇబ్బందులకు గురైనా ఎంతోమంది నిరుత్సాహపరిచినా ఒకటే లక్ష్యంతో పనిచేసాం. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నాకు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి అన్నీ వదులుకొని వచ్చాం. ఈరోజు అన్నీ వదులుకొని వచ్చి మరలా ఎక్కడికో వెళ్ళి మరలా ఏదో చెయ్యాలని కాకుండా ఈ నియోజకవర్గాన్ని మరలా గెలవాలి, మళ్ళీ టికెట్ సాధించాలనే విధంగానే కృషి చేసుకుని నేను ముందుకు వెళ్ళటం జరిగింది. ఒక ప్రొఫెషనల్గా ఈ 5 సంవత్సరాలుగాను కూడా ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వలన అదేవిధంగా కార్యక్రమాలు చేసి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 9 to 5 జాబ్కి ఏ విధంగా వెళ్తామో అదేవిధంగా ఈ రోజుకి కూడా నేను ఉదయం 8 గంటలకి రెడీ, 8 నుంచి 5 వరకు కూడా పనిచేస్తాను. ఆ విధంగా పనిచేయబట్టి ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను వెళ్ళి మళ్ళీ టికెట్ ఇవ్వండి అని అడగలేదు, పిలిచి టికెట్ ఇచ్చారంటే దాని వెనక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందించినటువంటి ప్రోత్సాహం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇచ్చినటువంటి ఒపీనియన్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవిఆర్ఎస్ సర్వేలు చేశారు, రకరకాల సర్వేలు చేసి ఈరోజు రాధాకృష్ణ అక్కడ ఫిట్ క్యాండిడేట్ కాదా అని మరలా చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రాంలన్నీ కూడా పర్ఫెక్ట్గా 100% అమలు చేసి ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల్లో ముందడుగు పెట్టాం. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను ఎదుర్కొన్నాం. ఈరోజు మనందరం కూడా చూసాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరి మీద కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కేసులు పెట్టారు. ఈరోజు నా మీద కూడా దాదాపు 5 కేసులు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు దానికి ఆర్టీఐకి పంపాం, మళ్ళీ రేపు నామినేషన్ పత్రాల్లో పంపాం. 5 కేసులు పెట్టారు. యాజిటేషన్ చేశారనో, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ధర్నాలు చేశారనో, ఈ విధంగా ఈ సంవత్సరంలో దాదాపు 5 కేసులు పెట్టారు. ఈ విధంగా ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి నుంచి మరలా మనందరం కూడా భవిష్యత్తులో తణుకు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే విజన్ ఉందో దానికి అనుగుణంగా తణుకు నియోజకవర్గాన్ని నేను 2 చూశాను. ఇప్పుడు అధికారం చూశాను, ప్రతిపక్షం చూశాను. ప్రతిపక్షంలో ఏ విధంగా దుర్మార్గంగా వ్యవహరించిందో ఈ ప్రభుత్వం, ఏ విధంగా అక్కడ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే మంత్రిగా ఉండి ఏ విధంగా చేశాడో అనేది చూసాం. ఈరోజు ఆ 2 బేరీజ్ వేసుకుని రాబోయే రోజుల్లో మరలా నాకు అవకాశం వస్తుంది. తణుకు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ పటంలో ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా తణుకుకి మాస్టర్ ప్లాన్కి సంబంధించి రోడ్లు విస్తరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విలేజెస్కి అన్నిటికీ కూడా కనెక్టివిటీ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. తణుకులో ట్రాఫిక్కి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగా అక్కడ అవన్నీ కూడా డెవలప్ చేస్తాం. అలాగే రూరల్ విలేజెస్లో డ్రైనేజీల సమస్య ఎక్కువగా ఉంది, దాని మీద కూడా పనిచేస్తాం. అలాగే ముఖ్యంగా యువత, నేను మొన్న 16 రోజులు పాదయాత్ర చేశాను నియోజకవర్గంలో. 16 రోజుల పాదయాత్రలో అనేక మంది యువకులు నా దగ్గరికి వచ్చి మేము డిగ్రీలు చదివామండి, పీజీలు చదివాం, ఇంజనీరింగ్ చదివాం, ఎంబీఏ చదివాం, కానీ ఉద్యోగాలు లేక మేషన్ పనికి వెళ్తున్నాం, కార్పెంటరీకి పనికి వెళ్తున్నాం, లేకపోతే పెయింటింగ్ వర్క్ వెళ్తున్నాం అని చెప్పడం చాలా బాధ కలిగించింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2047 విజన్ ఏదైతే ఇచ్చారో దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ని తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. దానికి అనుగుణంగా తణుకులో మ్యాక్సిమం సర్వీస్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పించే విధంగా నాకున్నటువంటి పరిచయాల ద్వారా కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారింటి ఇచ్చేటటువంటి అవకాశాల ద్వారా కానీ మరలా తణుకు నియోజకవర్గంలో యువతకి
పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆఖరిగా మీ అందరినీ కూడా కోరేది ఒకటే, ఈరోజు మీరు అందరూ కూడా శనివారం అయినా ఒక సాయంత్రం వేళ ఈ విధంగా వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా నా మీద అభిమానంతోనో, పార్టీ మీద అభిమానంతోనో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతోనో మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంఘీభావం ప్రకటించి ఈ సమావేశంలో పాల్గొనడం ఎంతైనా కూడా మీ అందరికీ కూడా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను కోరేది ఒకటే, మీరందరూ కూడా మన 5 సంవత్సరాల నియోజకవర్గంలో పరిస్థితిని గమనించండి. మీ గ్రామాల్లో మీరు ఎంక్వైరీలు చేయండి. ఏ విధంగా అక్కడ మంత్రి కారుమూరి పరిపాలన చేశాడు, ఏ విధంగా అభివృద్ధిని చేశాడు, ఏ విధంగా పారిశుద్ధ్యం ఉంది మీ గ్రామాల్లో, ఏ విధంగా మీ తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా మీరందరూ కూడా ఎంక్వైరీ చేసి ఈరోజు మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని, ముఖ్యంగా మనకున్నది రైతాంగం అక్కడ ఉన్నది. చాలామంది 70% మంది రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండి, ఒక ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి ఒక బాధ్యత లేకుండా ధాన్యం తడిచిపోయినాయి, మొలకలు వచ్చేస్తున్నాయి, ధాన్యం కొనట్లేదంటే రైతును దుర్భాషలాడినటువంటి మంత్రి మనకి అక్కడ అవసరం అనేది మనందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఇదే విధంగా ఎవరు వెళ్ళినా, కనీసం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఒక మున్సిపల్ ఆఫీసులో అక్కడ పని కావాలంటే ఈయన బటన్ నొక్కాలి. అక్కడ ఏదైనా టౌన్ ప్లానింగ్లో ఒక ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలంటే ఈయన బటన్ నొక్కాలి. ఈ విధంగా ప్రతిదానికి కూడా ఒక బటన్ నొక్కే విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఆయన అవసరమా? అలాగే తణుకుకి ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ గారు తణుకుని ప్రపంచ పటంలో పెడితే, ఒక మంచి పని చేసి ఒక పరిశ్రమను స్థాపించి ఒక రాకెట్ ఫ్యూయల్ని అక్కడి నుంచి ఉత్పత్తి చేసి అక్కడ ప్రపంచ పటంలో పెడితే ఈయన కూడా పెట్టాడు. ఈ 5 సంవత్సరాలు తణుకుని టీడీఆర్ బాండ్లకి స్కామ్స్కి విత్తనాన్ని నాటి ఈరోజు టీడీఆర్ బాండ్ స్కామ్స్ ద్వారా 800 కోట్ల రూపాయలు అఫీషియల్గా బాండ్లు ఇష్యూ చేసి దానిలో అనేక అవకతవకలు చేసి ఈరోజు అక్కడ అధికారులను బలి చేశాడు, బాండ్లు కొనుక్కున్న వాళ్ళని బలి చేశాడు. ఈయన మాత్రం ఈరోజు కోట్లకి పడగలెత్తి ఈయనకి ఎమ్మెల్యే టిక్కెట్టు, ఈయన కొడుకు ఏలూరు ఎంపీ టిక్కెట్టు. ఏ విధంగా ఈయన పరిస్థితి ఏంటి? గతంలో 2019 ఎన్నికల ముందు కనీసం ఖర్చులకు కూడా లేవనే చెప్పేటటువంటి వ్యక్తి ఈరోజు కొడుకుని ఎంపీగా పోటీ చేస్తున్నాడు, ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఈయన ఆర్థిక స్తోమత ఏ విధంగా పెరిగిందనేది మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీఆర్ బాండ్లు స్కామ్కి నాంది పలికి తణుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈయన గురుతల్లులు అయ్యాడు. ఈరోజు ఆ విధంగా తణుకుని చరిత్రకు ఎక్కించాడు. ఈరోజు మనందరం కూడా ఆలోచించాలి. మరలా మన తణుకుని అభివృద్ధి చేసుకుని ఒక ఏదైతే తణుకుకి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని మనందరం కూడా మరలా ఇనుముడింపు చేసుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తణుకు కుటుంబ సభ్యులందరికీ నేను విన్నవించుకునేది ఒకటే, మీరు మీ గ్రామాలకి రండి. ఎన్నికలకు ఒక వారం ముందు మీరందరూ కూడా వచ్చి మీకు తగిన రీతిలో మీరందరూ కూడా మీ సర్వీసెస్ ఇవ్వండి. నా గెలుపుకి మీరందరూ కూడా తోడ్పాటుని అందించండి. మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటాను. మీకు ఏ అవసరం వచ్చినా, మీ కుటుంబం ఏ అవసరం వచ్చినా నేను తక్షణం దాని మీద స్పందిస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మీతో పాటు మీ నీరెస్ట్, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి మీరు కూడా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా, ముఖ్యంగా ఎన్ఆర్వీలు, నాన్ రెసిడెంట్ విలేజర్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈరోజు గ్రామాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నారు. మీ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి 10 ఓట్లు రావాలి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అనేది మీరందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ తేజస్విని గారి ఆధ్వర్యంలో కూడా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా రూపకల్పన చేసుకుంటున్నారు. దానికి కూడా మీ సహకారాన్ని అందించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరూ కూడా మీ ఓట్లు వేయడానికి వచ్చి మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా రావాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోజు శనివారం, ఆదివారం వచ్చింది, సోమవారం ఎన్నికలు కాబట్టి ఆ 3 రోజులు మీరు అక్కడే ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఇక్కడ మీరుంటున్నటువంటి అపార్ట్మెంట్లో కానీ మీరుంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో
మన వాళ్ళు చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు బ్లూ కాలర్ సెక్టార్లో కూడా. వారిని కూడా మోటివేట్ చేసి ఎన్నికలకు వచ్చే విధంగా మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసి దానికి సహకరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా డేట్ని బ్లాక్ చేసుకోండి. May 23. ఈరోజు రాష్ట్ర చరిత్రను మరలా పునర్నిర్మించుకునే దినం. ఆ రోజు మనందరం కూడా ఓటును వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, ఈరోజు ఇంత సమయాన్ని మీరందరూ కూడా కేటాయించి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.